అడ్లూరు లక్ష్మణ్ రాజీనామా చేయాలి, అడ్లూరు లక్ష్మణ్ రావాలి, అడ్లూరు లక్ష్మణ్ ఇది చేయాలి. అరే బహిరంగ చర్చకు సిద్ధం ఉన్నాం భయ్, మేము 100% సిద్ధం ఉన్నాం. మీరు రమ్మంటే తప్పకుండా వస్తాం. కానీ పల్లి బఠానీలు అమ్ముకునే బిచ్చగాళ్ళు కాకుండా డైరెక్ట్గా ఎవరైతే హరీష్ రావు గారు ఆరోపణ చేస్తున్నారో వారినే రమ్మని చెప్పండి. డేట్ టైం మీరు ఫిక్స్ చేయండి. మీరు డేట్ టైం ఫిక్స్ చేయండి. నేను మా బెల్లన్న మా అడ్లూరు లక్ష్మణ్ అన్న ముగ్గురం కలిసి వస్తాం, విత్ డాక్యుమెంట్స్తో పాటు వస్తాం. అక్కడ నువ్వు నిరూపించు, దీంట్లో అవినీతి జరిగింది, ఈడ అవినీతి జరిగింది అని నువ్వు నిరూపించు. నేను మా లక్ష్మణ్ అన్న మా బెల్లన్న ముగ్గురం ఆడనే ముక్కుకు నేలకు రాస్తాం, ముక్కు నేలకు రాస్తాం ఆడనే. నువ్వు చెప్పిన ప్లేసు, నువ్వు చెప్పిన టైం. కానీ నువ్వు చెప్పిన 3,000 కోట్లు, నువ్వు చెప్పిన 2,000 కోట్లు ఏదైతే నువ్వు నిరూపించలేదో నువ్వు ముక్కుకు నేలకు రాస్తావా? మేము ముగ్గురం బట్టలిపి బరిబత్తలు వెళ్తాం అక్కడి నుంచి, నువ్వు బరిబత్తలు వెళ్తావా? దమ్ముందా? చర్చకి సిద్ధం అంటున్నావు కదా, చర్చకు రెడీనా? గురుకుల టెండర్లపై చర్చకు రెడీనా? ఎస్, వీఆర్ రెడీ. నేను మా బెల్లన్న మా మంత్రి గారు. కానీ ఈడ కూర్చున్న పల్లి బఠానీలు గాళ్ళు కాదు. ఎవరైతే హరీష్ రావు గారు ఆరోపణ చేస్తున్నారో రండి. కేసీఆర్ వస్తాడా? ఆయన ఎట్లైనా రాడు. ఉట్టిగా ప్రభుత్వం ఇచ్చే జీతం తినాలే, ఇంట్లో వండాలే. ప్రతిపక్ష నాయకుడిగా ఇంట్లో వండాలే, వేరే పని ఏం చెప్పొద్దు ఆయనకి. కేటీఆర్ రాడు, హరీష్ రావు ఇన్వైట్ చేస్తున్నాం, రండి. మీరు వస్తారా? అమరవీరుల స్తూపమా, లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహమా, లిబర్టీ దగ్గర, ఇంకెక్కడన్నా సిద్ధం. అడ్డగోలుగా నేనేమంటున్నా, గత 10 సంవత్సరాలలో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 10 సంవత్సరాల్లో వీళ్ళు 40 కోట్ల 21 లక్షల రూపాయలు ఇచ్చిరండి. 40 crores 21 lakhs. మేము 2 సంవత్సరాలలో 51 కోట్లు ఇచ్చినాం. ఆన్ రికార్డ్, ఆన్ డాక్యుమెంట్ ఉంది. చర్చ చేద్దాం రండి. నేను సిద్ధమంటున్నా, మేమందరం సిద్ధమంటున్నా, చర్చ చేద్దాం రండి. ఇక సిద్దిపేట అసైన్ భూముల విషయం ఇక మాట్లాడదు. అసైన్ భూములు అని అంటే వాళ్ళకు అయితే అదొక ఊత పదం అయిపోయింది. అసైన్ భూములంతా అంటే ప్రకృతి వనాలకు, రైతు వేదికలకు, వీళ్ళ పార్టీ ఆఫీసులకు, కలెక్టర్ ఆఫీసులకు దళితుల భూములే కావాలి. దళితుల మీద పడి పందికొక్కు లెక్క సంపాదించరు. ఈరోజు దళితుడు కింద స్థాయి నుంచి వచ్చిన అడ్లూరు లక్ష్మణ్ గారు మంత్రిగా ఆయన ఈరోజు డైట్ ఛార్జులు, మెస్ ఛార్జులు. అరే గతంలో మీ హయాంలో 200 మంది విద్యార్థులకు మీరు విదేశాలకు పంపించేది. లక్ష్మణ్ అన్న మంత్రిగానే మొదటి సంతకం ఆయన పెట్టింది ఏందో తెలుసా? 500 మంది విద్యార్థులకు పెట్టిండు. 300 మంది విద్యార్థులను అదనంగా పైకి పంపిస్తున్నాడు. అరే ఎందుకు మీకు అంటే దళితులు చదువుకోవడం మీకు ఇష్టం లేదా? మేము కొత్త బట్టలు వేసుకోవడం మీకు ఇష్టం లేదా? మేము చెప్పులు వేసుకోవడం మీకు ఇష్టం లేదా? మేము మా ప్లేట్లు, యూనిఫామ్లు ఎందుకు మమ్మల్ని చూసి ఏడుస్తున్నారు అంటున్నా. మీరు ఇయ్యలేదే, మీరు ఇచ్చిండ్రా? మీరు ఇయ్యలేదే. మీరు ఉట్టిగా ఆనాడు బీసీ గురుకులాలకి ఇచ్చేటోళ్ళు తెల్లబట్టలు. అది కూడా ఈరోజు మేము 26 లక్షల విద్యార్థులకు బ్లాక్ షూజు, బ్లాక్ సాక్సు మేము ఇస్తున్నాము. 2 లక్షల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఇస్తున్నాము. అరే సంతోషించాలి కదా. మీ నోటి నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నామని ఒక మాట ఎందుకు రాదు? దయచేసి నేను అనేది, ప్రభుత్వం పారదర్శకంగా చేసే వాటి మీద బురద చల్లే కార్యక్రమం చేయొద్దు. దీని తర్వాత యూనిఫామ్ క్లాత్కి సంబంధించి ఒక 3 కంపెనీలు వచ్చినాయి. ముఫత్లాల్ అనే కంపెనీ, గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, చాలా పెద్ద ఎత్తున, అది చాలా పెద్ద కంపెనీ. అది అదేదో ఆషామాషిగా ఈ కేసీఆర్ కేటీఆర్ ఏదైతే F1 రేస్కి ఇచ్చిండ్రో చిన్న చిన్న కంపెనీలు అట్లా కాదు. ఇది ముఫత్లాల్ అనే పెద్ద కంపెనీ, అది క్వాలిఫై అయింది. కంచన్ ఇండస్ట్రీస్, సంగం ఇండియా లిమిటెడ్, ఇవి క్వాలిఫై అయినాయి. మరి ఇందులో ఈ 3 కంపెనీలలో ఏదైనా ఒకటైనా గుజరాత్ ఉందా అంటే లేదు. వర్క్ ఆర్డర్లు వీళ్ళకి ఎంత ఇచ్చారు? 298 కోట్ల వర్క్ ఆర్డర్లు ఇచ్చిండ్రు, 298 crores. దాని తర్వాత ప్లేట్లు, గ్లాసులు, బట్టలు సప్లై చేయడానికి ప్లేట్లు, గ్లాసులు, కటోరా, కప్పు మరి స్పూన్లు, వీటికి సంబంధించి మొత్తం విలువ, టెండర్ విలువ 18 కోట్ల రూపాయలు. ఇది కూడా వరల్డ్ ఫా ఎక్స్పోర్ట్స్, కునార్ హౌస్వేర్ దీనికి ఇచ్చిర్రు. ఎంత? 18 కోట్లు ఇచ్చిర్రు. దాని తర్వాత బెడ్డింగ్ మెటీరియల్ అంటే కార్పెట్లు, బెడ్షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్ మొత్తం కలిపి 66 కోట్ల రూపాయల టెండర్. ఇది
విక్టరీ బజార్, మఫత్లాల్, మళ్ళా మఫత్లాల్ అనే పెద్ద కంపెనీ. ఈ రెండు మాత్రం క్వాలిఫై అయినాయి, మిగతా ఏవి కూడా క్వాలిఫై కాలే. ట్రంకు పెట్టెలకు సంబంధించి విక్టరీ బజార్, చింతామణి ఎంటర్ప్రైజర్స్, కేంద్రీయ బండార్, గునినా అనే ఒక 4 కంపెనీలు, ఇది ఒక 41 కోట్లు. దాని తర్వాత బ్యాగు, బూట్లు మరియు సాక్స్లు, దీనికి సంబంధించి మొత్తం టెండర్ విలువ 263 కోట్లు. క్షిప్రా ఎంటర్ప్రైజెస్, మఫత్లాల్, ఇవి 2 క్వాలిఫై అయినాయి. మొత్తం కలిపి కూడా 687 కోట్ల రూపాయల 78 లక్షలు. ఎక్కడ 2000 కోట్లు, ఎక్కడ 3000 కోట్లు, ఏంది మీకు తెలిస్తే మాట్లాడుర్రి, తెలియకపోతే ఆల్ క్లోజ్ సిట్ అన్ని మూసుకొని కూర్చోరి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ కూకోము. అది కూడా ముఖ్యంగా దళిత, గిరిజన, మైనారిటీ, వెనకబడ్డ తరగతుల పిల్లలకు సంబంధించిన, భవిష్యత్తుకు సంబంధించిన ఇటువంటి వాటి మీద మీరు ఏలెత్తి చూపిస్తే ఆషామాషి ఉండదు. దయచేసి ఈరోజు ఓ దళితుని కించపరిచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళ బిహేవియర్ మనం చూసుకుంటే, ఆనాడు వీళ్ళ పార్టీకి సంబంధించిన ఏ దళితుని ఏ విధంగా చూసిండ్రు, డిప్యూటీ సీఎంని ఏ విధంగా చేసిండ్రు, ఏ విధంగా కిందికి దింపిండ్రు. క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యాలి దళితులది అనేదే ముఖ్యమైన కాన్సెప్ట్ బీఆర్ఎస్ పార్టీది ఉంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. మా రాజన్న ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉండే, ఆయన ఆడోళ్ళ మీద ఏదో షోక్ ఉంది అని చెప్పి ఆయనను కింద పరచాలి. దళితుడంటే ఈడింతే, దళితుడంటే ఈయన బుద్ధింతే అని అనిపించాలి అనేది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైన ఎజెండా. ఈరోజు అదే ఎజెండాలో భాగంగా అడ్లూరు లక్ష్మణ్ గారి మీద కుట్ర జరుపుతున్నారు. దీనికి ప్రీతం గాడు సవాల్ విసురుతున్నాడు. ఈరోజు మీరు చేసిన ఆరోపణలు ఏవైనా ఉన్నా మీరే సమయం చెప్పండి, మీరే ప్లేస్ చెప్పండి. బీఆర్ఎస్ భవన్కి రమ్మన్న సిద్ధం, సిద్దిపేటకి రమ్మన్న సిద్ధం, లేదా మేము చెప్పిన ప్లేస్కి మీరు వస్తాన్న సిద్ధం. నేను, లక్ష్మణ్ అన్న, మా బెల్లన్న ముగ్గురం కలిసి వస్తాం. అదే అక్కడనే కనుక మొత్తం మీడియాతో పాటు వెళ్తాం. మీరందరూ కూడా వస్తారు, మా మీడియా మిత్రులందరూ కూడా వస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజంగా చెప్పే మా మీడియా మిత్రులు కూడా వస్తారు. అక్కడనే కనుక ఈ టెండర్లలో ఏదన్నా కానీ వాళ్ళు చెప్పిన 2000, వాళ్ళు చెప్పిన 3000, ఇది వాళ్ళు నిరూపించాలి. దీని లోపల మా లక్ష్మణ్ అన్నది హస్తం ఉందా, ప్రభుత్వం హస్తం ఉందా, దాన్ని వాళ్ళు నిరూపించాలి. ఇది నిరూపించకపోతే బట్టలను కూడా తీసి ముక్కు నేలకు రాసి నువ్వు నిరూపిస్తే మేము ముగ్గురం బట్టలు కూడా తీసి ముక్కు నేలకు రాసి వెళ్ళిపోతాం. దీనికి సిద్ధం. మీరు సిద్ధం అంటే చెప్పండి, టైం, డేట్. 3 రోజులు సమయం ఇస్తున్నాం. 3 రోజుల్లో మీరు కనుక ఈ ప్రెస్ మీట్కి నేను ఇచ్చిన సవాల్కి మీరు కనుక ఒప్పుకోకపోతే మీ అంతకు మీరు మీ ఇంట్లో పర్వతాల్లో కూర్చురని నేను అనుకుంటా. మీ అంతకు మీరు ఒప్పుకున్నట్టే నేను ఒప్పుకుంటా. దయచేసి దళిత గిరిజనుల విషయంలో దయచేసి అడ్డగోలుగా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయొద్దు, నోటికి వచ్చినంత వాగొద్దు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ప్రశ్నించమని చెప్పండి, మా ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తారు, మా ముఖ్యమంత్రి గారు వస్తారు, దానికి సమాధానం చెప్తారు. లేదు ఇటువంటి చిల్లర బఠానీగాలను కూర్చోబెట్టి మీరు మా మీద ఏదో కుక్కలెక్క మురిగిపిస్తా అంటే చూస్తూ ఊక్కునే వాళ్ళం కాదు. We are also highly educated. We know how to deal with all these subjects. We know what is tender, what is expression of interest. We know everything. మేము చదువుకున్న వాళ్ళం, మీ లెక్క చదువు తక్కువ దద్దలం కాదు. దయచేసి ఇటువంటి ఆరోపణలు చేయొద్దని మరొకసారి చెప్తున్నాం.